తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఏఓబీలో చాలా కీలకంగా పనిచేస్తున్న జోనల్ కమిటీ మెంబరు అలాగే డివిజనల్ కమిటీ మెంబర్ ఇద్దరు కూడా ఒకరు నాగరాజు అలియాస్ కమలేష్ అలాగే జ్యోతిశ్వరి అలియాస్ అరుణ వీళ్ళిద్దరు కూడా ఈరోజు ఏపీ డీజీపీ ఎదుట లొంగిపోయిన తర్వాత డీజీపీ మీడియా సమావేశం నిర్వహించారు. అయితే వీళ్ళిద్దరితో పాటు ఈ 3 నెలల కాలంలో దాదాపు 13 మంది మావోయిస్టులు లొంగిపోయారు. అయితే ఇది ఏపీ పోలీసుల విజయంగానే భావించాలి. ఇది భారీగా ఇంతమంది లొంగుబాటు అనేది ఈ మధ్యకాలంలో ఎక్కడా లేదు. అయితే ఒకసారి మనం లొంగిపోయిన తర్వాత వారి దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్న ఒక డంప్ను మనం చూడొచ్చు. అంటే ఇప్పటి వరకు కూడా మావోయిస్టులకి సంబంధించి మొత్తం ఇంత భారీ ఎత్తున డంప్ ఈ మధ్యకాలంలో పోలీసు స్వాధీనం చేసుకోవడం కూడా ఇది ఇందులో చాలా కీలకంగా ఉన్న కొన్ని డంపింగ్లకు సంబంధించి కొన్ని వివరాలను కూడా ఇక్కడ ఉంచారు. స్వయంగా ఏపీ డీజీపీ వచ్చి వీటిని స్వయంగా పర్యవేక్షణ కూడా చేసిన పరిస్థితి. ఇందులో AK-47 ఒకటి, అలాగే BGLకి సంబంధించిన వెపన్ ఒకటి, అలాగే 7.62 mm SLRs ఒకటి. సో ఇక్కడ మనం చూస్తున్నవన్నీ కూడా దాదాపు AK-47 ఒకటి, SLR 5, అలాగే ఇన్సాస్ రైఫిల్స్ 2, 3.303 రైఫిల్స్ 5, అలాగే BGL వెపన్స్ 2, అలాగే పిస్టల్ ఒకటి, అలాగే తప్పంచా 2, BGL షెల్స్, అలాగే డిటోనేటర్స్, కార్డెక్స్ వైర్స్, వాకీస్, ఎంటీ మ్యాగజైన్స్ 26. సో ఒక భారీ డంప్ని ఇక్కడ స్వాధీనం చేసుకున్నారని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే వీళ్ళ మీద దాదాపుగా నాగరాజు అలియాస్ కమలేష్ ఇప్పటికే 20 లక్షల రివార్డు అతని మీద ఉంది. దాంతోపాటు అతని భార్య అరుణ ఆమె పేరు మీద కూడా ఒక 5 లక్షల రివార్డు ఉంది. సో ప్రస్తుతానికైతే వీళ్ళిద్దరూ కూడా ఏపీ డీజీపీ ఎదుట లొంగిపోవడంతో ఏపీ డీజీపీ కూడా ఒకటే చెప్తున్నారు, మిగిలిన మావోయిస్టులు దాదాపుగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక 20 మంది మావోయిస్టులు ఇంకా ఉన్నారు. ఆ 20 మంది మావోయిస్టులు కూడా వివిధ రాష్ట్రాల్లో పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళను కూడా లొంగిపోవాలని చెప్పి ఏపీ డీజీపీ వాళ్ళకి చెప్పడం జరిగింది. అయితే లొంగిపోని పక్షంలో కూడా ఒకవేళ కనుక లొంగిపోకుండా అంటే వాళ్ళు కనుక ఇంకా పోరాటం చేస్తామంటే కనుక ఖచ్చితంగా తీవ్ర పరిణామాలు ఉంటాయని ఏపీ డీజీపీ హెచ్చరించిన నేపథ్యంలో మొత్తం కూడా ఇక్కడ చూస్తున్న ప్రతిదీ కూడా ఏదైతే మనకి ఏఓబీలో జరుగుతున్న ఎన్కౌంటర్స్కి సంబంధించి మావోయిస్టులు వాడే వెపన్స్ అనేవి ఏ విధంగా ఉంటాయనేది ప్రత్యక్షంగా అయితే చూడడము ఇక్కడైతే మొత్తాన్ని అందరికీ మీడియా మొత్తానికి కూడా ఇక్కడ ప్రదర్శనగా ఉంచిన పరిస్థితి మనం చూడొచ్చు. ఉన్న గన్స్ అన్నింటిలో కూడా అంటే మావోయిస్టులు వాడే వెపన్స్ అన్నీ కూడా ఈ విధంగా ఉంచారు. ప్రస్తుతం డీజీపీ కూడా వచ్చి వీటన్నిటి కూడా పరిశీలించిన పరిస్థితి. ఇందులో అత్యంత క్లిష్టమైనవి ఇక్కడ మనం చూస్తున్న BGL వెపన్ ఒకటి ఉంది కదా, ఆ BGL వెపన్కి సంబంధించి ఇది అత్యంత ప్రమాదకరమైనది. దీనికి సంబంధించిన షెల్స్ కూడా ఇక్కడ చూస్తున్నాం. ఇవన్నీ కూడా షెల్స్, ఆ BGL వెపన్ సంబంధించిన షెల్స్ ఇవి. సో దీని ద్వారా కొంచెం ప్రాణాలు ఎక్కువ పోయే అవకాశం ఉంటుంది. పోలీసులు ఎక్కువ ప్రాణాలు కోల్పోవడంలో ఇటువంటి వెపన్సే ఎక్కువ మావోయిస్టులు యూజ్ చేస్తూ ఉంటారు. అయితే మొత్తం 13 మంది మావోయిస్టులు దాదాపుగా ఒక 3 నెలల పాటు అంటే ఈ 3 నెలల వ్యవధిలో దాదాపు ఒక 13 మంది అంటే వీళ్ళిద్దరూ కాకుండా అంటే ఇటు నాగరాజు అలాగే ఇటు అరుణ అంటే వీళ్ళిద్దరూ కాకుండా దాదాపు 13 మంది మావోయిస్టులు లొంగిపోవడంతో వాళ్ళందరూ కూడా జస్ట్ మావోయిస్టుకి సంబంధించిన కమిటీ మెంబర్స్ మాత్రమే. సో వాళ్ళకి సంబంధించిన రివార్డ్స్ని కూడా భారత్లో ఉన్నప్పటికీ వాళ్ళకి ఎవరికైతే లొంగిపోతారో వాళ్ళకి పునరావాసం కల్పిస్తామని కూడా ఏపీ డీజీపీ చెప్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే లొంగిపోయిన వారందరికీ కూడా చెక్కులు అందజేశారు. వాళ్ళు సాధారణ జీవితం వాళ్ళు గడిపే విధంగా కూడా మేము ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. మిగిలిన ఏదైతే 20 మంది ఉన్నారో అంటే ఇతర రాష్ట్రాల్లో పనిచేస్తున్న తెలుగు వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పిలుపునిస్తున్నారు. వాళ్ళు ఖచ్చితంగా లొంగిపోతే కనుక వాళ్ళకు కూడా అంటే ఏ విధంగా అయితే పునరావాసం కల్పిస్తామో ఇప్పుడు దాకా ఉన్న వాళ్ళందరికీ అదే విధంగా పునరావాసం కల్పిస్తామని చెప్తున్నారు. ఆర్థికంగా ఆదుకుంటామని చెప్తున్నారు. అలా కాకుండా కనుక పోలీసులపై తిరుగుబాటు చేస్తాం, ఇంకా మావోయిస్టుతో కమిటీతో పాటు పనిచేస్తామంటే ఖచ్చితంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఏపీ డీజీపీ హెచ్చరించిన నేపథ్యంలో ఒక భారీ డంపుతో పాటు చాలా కీలకమైన ఇద్దరిని కూడా నాగరాజు అలియాస్ కమలేష్ అలాగే అరుణ ఇద్దరు కూడా లొంగిపోవడంతో ఇది ఏపీ పోలీసుల విజయంగానే భావిస్తున్నారు. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి.